Recording in progress. నమస్కారం మహోదయ. బిజీలో ఉన్నట్టున్నారు. నిన్న మేడం ఉన్నారు. రిపీట్ అవుతుంది వాయిస్ అందరూ రిపీట్ అదే మాట అందరూ అలాగే చూస్తాను. రిపీట్ ఫోన్ చేయాలా? మీరు ఎవరిదో మైక్ మోటివ్స్ ఏదో మైక్ కొంచెం మీరు అందరు అన్మ్యూట్ లో ఉండండి. ఎవరు అవసరం వాళ్ళొక్కడు మాత్రం మాట్లాడండి. అలాగేనండి. ఇక్కడ ఏదో ఎవరో ఒక్కరిది మాత్రం అది బహుశా వాళ్ళ మైక్ ఓపెన్ దానివల్ల రిపీట్ అవుతుంది. అది ఎవరిదో తెలియదు. కనుక ఇప్పుడు పొరాలేదు, ఇప్పుడు అందరూ వస్తుంది. అవసరాన్ని బట్టి మనం మాట్లాడుతాం. ఇప్పుడు వాళ్ళు కూడా దగ్గర లేరు. వాళ్ళు సరే బహుశా ఇది అయినా అదే చెప్తారు. ఆయన కూడా చెప్పేది వాళ్ళు జర్నీలో ఉన్నారు. మరి ప్రార్థన ఎవరు చేస్తున్నారు? అరుణ గారు చేయండి. చాలా గురుగారు చేస్తాను. यो ब्रह्मादि समस्तदेव विनुतो लिंगात्मकस्यात्मजः यं लब्ध्वा हि मुदान्विताश्रुतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगाः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा ऐषा दुष्टनिवारिणे सुनरता भक्तार्थिनिर्हारिणी यस्यास्विष्टतया हि लब्धविभवा निष्किञ्चनाः प्राणिनः मूढान् ज्ञानवतः करोति सततं या स्वप्रसादान्मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदां. श्रीगुरुभ्यो नमः. గురుదేవాయ నమః. మనం పాఠం ఒక్కసారి వాళ్ళు పెట్టిన పాఠం చూద్దాం. మీకు అనుమానాలకు ఆన్ చేసి మాట్లాడండి, లేదా అంటే ఎవరో ఒకళ్ళ అది ఏదో రిపీట్ అవుతుంది, వాళ్ళ రిసౌండ్ వస్తుంది. అంతవరకు తెలుస్తుంది. నిజానికి నిన్న సప్తదశ పెట్టాల్సింది అష్టాదశ పెట్టాను. సప్తదశ గమనించే జంప్ అయింది. సరే దాంట్లో సీరియల్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. సప్తదశ అయితే అష్టాదశ అయినా ఏదైనా పర్వాలేదు. నెంబర్ వాజ్ మాత్రమే చూస్తున్నాం.
నిన్న చెప్పిందేమో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ అనేటువంటి శబ్దాలు. అంటే వా ఒకటవ, రెండవ, మూడవ అనే అర్థంలో వచ్చింది. 1, 2, 3 అంటే ఏక ఏక లేదా ఏకం ఏక అనే లింగాలు వస్తుంది. దాన్ని బట్టి చెప్పుకోవచ్చు. తటాక, గ్రామ, స్తనప చెప్తున్నాం. గోధ, గోద, చురిక, వర్ణం, పుష్పం, నవనీతం అనేటువంటి నపుంసకలింగ శబ్దాలు చెప్తున్నాం. స్త్రీలింగంలో తయా తాభ్యాంతాభి, తస్యేతాభ్యాంతాభ్య, తస్యాతాభ్యాంతాభ్య పంచవిభక్తి అనేటువంటి. ఏతయా, ఏనయా, ఏతాభ్యామి, తస్య, ఏతాభ్యామి, ఏతాభ్య, ఏతస్య, ఏతాభ్య ఈ సర్వదా చదివి చెప్తున్నాం. అట్లానే పాలయతి, తుష్యతి అనేటువంటి కూడా తుష్తో శ్రద్ధాదం, తుష్ప్రీతం. అట్లానే పాల రక్షణే కాదు. అట్లానే నమః అనేది రియల్. మనకు ఒకటి నమః నమః ప్లస్ కృత్వా అంటే కరణం చేయడం, నమస్కరోతి. ఈ కృత్వ చేసి అనే దాంట్లో కృత్వ అని జాయిన్ చేసినప్పుడు ఇది అవ్యయం కనుక నమస్కృత్య అవుతుంది. అంటే ఈ నిజానికి ఇప్పుడు చెప్పే విషయం కాకపోయినా నమస్స అనేటువంటి శబ్దం అనే దాన్ని సరే అవ్యయం వరకు సమర్థించడానికి ఒక మాట చెప్తుంది. జనరల్గా కృత్వ అంటే ఇది అసమాపక్రియ, త్వాప్రత్యయం అంటారు. ఈ త్వాప్రత్యయం కేవలం ధాతు పైన మాత్రమే వస్తుంది. ధాతు మీద ఉపసర్గం ఉంటే మాత్రం ల్యప్రత్యయం వస్తుంది. త్వాప్రత్యయం, ల్యప్రత్యయం రెండు ఉన్నాయి. త్వాప్రత్యయం కేవలం ధాతు మీద, భూధాతు భూత్వ అవుతుంది. పైన ఉపసర్గ సంభూయ అవుతుంది. ప్రభూయ, ప్రభవతి. ఇట్లా ఏదైనా ఉపసర్గం ఉంటే యా లాగా తయారవుతుంది. అందుకొరకే కృత్వాలో మన నమః చేరిస్తే నమస్కృత్య అవుతుంది. నమస్కృత్య అని అంటారు. నమః అనేటువంటి శబ్దం అయితే అట్లా రాదు. నమః కృత్వ అంటే నమస్కారం చేశాడు, నమస్కారం చేశాడు అని అర్థం చెప్పుకోవచ్చు. అంటే అది జ్ఞాపకం వచ్చి నాకు ఇప్పుడు అంటే మన నమః అనేటువంటిది పిఎంగో అనే ఎక్కువ ప్రయోగం ఉంది. శుద్ధంగా అవశ్యం, తప్పనిసరి. ఉచితం అనే పదం కూడా మనం చెప్పుకున్నాం కదా. ఉచితం అంటే సంస్కృతంలో అర్థం ఉచితం అంటే సరి అయింది అనే అర్థమే కానీ ఫ్రీ అనే అర్థం కాదు. కోశాది తెలుగు ఒకే పదాలు తెలుగులో వ్యవహారంలో తెలుగుగా పడేటువంటి విధంగా తెలుగులో ఉచితం అంటే ఫ్రీ అనే అర్థంలో ఉండవచ్చు. సంస్కృతార్థం మాత్రం ఎలిజిబుల్ అనేటువంటి అర్థంలో అవును. అట్లానే ఇవాళ సంస్కృత పాఠం సప్తదశ పాఠం పెట్టుకున్నాం. దీంట్లో దూర శబ్దము మూలింగాల్లో కూడా శబ్దం దూరం అని అర్థం. పుల్లింగాల్లో, స్త్రీలింగాల్లో, నపుంసకలింగాల్లో కూడా సమీప అనేటువంటిది కూడా నేను సమీప, నికట కూడా ఉంది. నికట కూడా నేను రాసుకున్నాను. నికటము అంటే సమీపం. ఇది కూడా మూలింగాల్లో ఉంటాయి. అశ్వ, సర్ప, అనల, అనిల, మశక. అశ్వము, సర్పము పుల్లింగ శబ్దాలు. అనల అంటే అనల, అనిల. అది కొంచెం డిఫరెంట్ గుర్తుపెట్టుకోవాలి. అనల అంటే వాయు, అనల అంటే అగ్ని, అనిల అంటే వాయు. మశకము దోమ అని అర్థం. మక్షికము, మక్షిక అయిన వాళ్ళు స్త్రీలింగ. మక్షిక అంటే ఈగలు. రసన, పిపీలిక, పుత్రిక అంటే జనరల్గా ఉండే శబ్దాలు మీకు ఎట్లా తెలుస్తుంటాయి. మరి ఇవన్నీ మనం కొంచెం విశేషంగా ఏ లింగం గుర్తుపట్టడం కదా. వీటి అర్థం తెలియదని కాదు, లింగాన్ని గుర్తుపట్టడానికి కొరకు. అట్లానే అసంభవి ధాతువులో లోటు లకారం కొంచెం స్పెషల్గా ఉంటుంది. మిగతా ధాతువుల యొక్క లోటు లకారం అని చెప్పుకున్నాం. భవతు, భవతాద్, భవతాం, భవంతు, భవతాద్, భవతం, భవత, భవాని, భువ, భవామని భూధాతువు. గీతాన్ని కూడా గచ్చతు, గచ్చతాద్, గచ్చతాం.
గచ్చంతు గచ్చ గచ్చత 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 గచ్చాని గచ్చావ గచ్చావ అంటే ఈ విధంగా ఉంది. ఏది అసధాతు ఎట్లా ఉన్నది అంటే అస్తు స్తాత్ స్తాం సంతు అస్తు స్తాత్ తథా ప్లస్ అస్తు మనం చెప్పుకున్నా తథా అస్తు అనే విధంగా చెప్పుకుంటాం కదా. అస్తు స్తాత్ అట్లానే స్తాం ద్వివచనం సంతు బహువచనం. సర్వే సంతు నిరామయాః. ఏది అనేది మధ్య పురుషం. ఏది స్తాత్ స్తం స్తా. బహువచనంలో అసాని అసావ అసామ. ఇవి లోట్ అసభువి అస్ అనే ధాతు యొక్క లోటు లెక్క. కొత్త ధాతువుల్లో మీకు దృశిరి ప్రేక్షణే అనే దాంట్లో ఇది నిజంతం అంటాం. దర్శయతి. మీకు ఇక్కడ నిజంతాలు కూడా రూపాలను పెడతా అని చెప్పాను. లిస్టు పెడతాను. అంటే ఏ ధాతువుకు ఏది నిజంతం. నిజంతం అంటే అదే మనం నేర్చుకున్న ధాతువులోకే నిజంత ధాతువులు కూడా ఉంటాయి. నిచ్ అనేటువంటి ప్రత్యయంతో వచ్చేటువంటి అర్థం. ఇదేమిటి అంటే ఇన్సు అనేటువంటి అర్థం వస్తుంది. అంటే వెళుతున్నాడు, వెళ్ళి కొట్టుతున్నాడు, పంపిస్తున్నాడు, పంపించు. ఇన్సు ఇన్సు అనంటే పంపించుట, పంపించుతున్నాడు, ఉంటున్నాడు, తినిపిస్తున్నాడు. అట్లా ఈ ఏదైతే దీన్ని నిజంతాలు అంటారు వీటిని. ఈ నిజంత ధాతువుల్లో మనం నిజంతం కానటువంటిదేమో పశ్యది దృశ్యపేక్ష పశ్యతి పశ్యత పశ్యతి. దీనికి నిజంతమైతే దర్శయతి. దర్శయతి ఈ దాదాపు ఈ నిజంతాలన్నీ కూడా మన వీళ్ళనే ఉంటాయి. పరస్మై రూపాలే ఉంటాయి. అంటే అంతా ఎందుకంటుందా అంటే కర్మణ్యర్థంలో వాడేటువంటి మాత్రం మళ్ళీ ప్రతి ధాతు ఆత్మనేపదికి పోతాయి. గచ్చతి గమ్యతే అవుతుంది, అది ఆత్మనేపది. కానీ ఈ నిజంతం గమయతి, దర్శయతి, చూపిస్తున్నాడు, చూపించుచున్నాడు అన్నాడు. ఇన్సు అనేది కూడా చూపిస్తున్నాడు. దీనికి మళ్ళీ అన్ని లకారాలు ఉంటాయి. మళ్ళీ 10 లకారాలు ఉంటాయి. మనం నేర్చుకునేటువంటి 5 లకారాలు దీంట్లో కొంచెం దర్శయతి, అదర్శయతు, దర్శయిష్యతి, దర్శయతు. ఈ 4 లకారం చెప్పుకున్నాం కదా. మిగిలినటువంటి 5 లకారం చెప్పినటువంటి ఈ విధంగానే ఉంటున్నారు. అట్లానే మిల్ మేళనం, విలయి అనేటువంటి ధాతు. విలయి సంగమే ధాతువు. ధాతు విలయి. ఈ మిలతి కలుస్తున్నాడు, ఈ నిజంత కాదు, కలుస్తున్నాడు. అట్లానే మేళిష్యతి, మిలతి మేళిష్యతి అవుతుంది. మేళిష్యతి, అమిలతు, మిలతు, మిలత, మిలత, మిలంతు అనేటువంటి రూపాలు. తర్వాత అవ్యయాలు వృథా, వృథా అంటే వ్యర్థం. దూరత, ఇది ఇక్కడ దూర శబ్దానికి తసిల్ ప్రత్యయం చేసుకుంది. నిన్న ఎక్కువ నన్ను ప్రసంగం వచ్చింది. కటకం వారు కూడా అడిగారు తసిల్ అనేటువంటి ప్రత్యయం దేనికి వస్తుంది. తసిల్ ప్రత్యయం జనరల్గా పంచమ్య అర్థంలో పంచమ్య తసిల్ అనేటువంటి పాణిని సూత్రం. పంచమ్య అర్థంలో తసిల్ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. వాటికి అనేది అట్లానే తసిల్ ఇప్పుడు అతహ నుండి, వలన అనేటువంటి అంటే కంటే ఇట్లాంటి అర్థంలో దాదాపు ఏకవచనంలో దాదాపు అవి వృక్షత వృక్షం నుండి, నగరత నగరం నుండి, పురత పురం నుండి, పురతడ ఎదుట అనే అర్థం కూడా వస్తుంది. పురత పురత అంటే పురం నుండి అని అర్థం. అదీత మీరు ఎట్లానే రామత లక్ష్మణ ఇట్లా జ్ఞానత అనేటువంటి స్మత్త మా నుండి, విష్మత్త మత్త మత్త పరం నాస్తి
నాకంటే ఎవరు లేరు అనేది నాకు ఇది అవ్వచ్చు. కానీ అశ్వదీశ్వ శబ్దం నేను చెప్పుకున్నాను. తతః తతః కించిత్ కుతః కుతః తతః కుతః యతః అనేటువంటి. అట్లానే కొన్ని అవ్యయాలు కూడా వస్తుంది. అభితః, పురతః, అభితః, ఇంకోటి ఇది, ఇవి ఇట్లా 2 ఉన్నాయి. కొంచెం ఇట్లా పెట్టారా? అంటే అవి అవ్యయాలు కనుక వాటికి పైన షష్ఠీ భక్తి తర్వాత అవి వస్తాయి. వాడి యొక్క వాడి చుట్టూ అవ్యయాలకు వచ్చినప్పుడు అవ్యయానికి విభక్తి లేదు, కానీ అది వెనక్కున్నటువంటి దానికి షష్ఠీ విభక్తి యొక్క దాని తర్వాత ఈ ఏదైతే అవ్యయం ఉందో దానికి వస్తుంది. ఇది కొంత నేను చూడాల్సి వచ్చింది. అంటే నేను కూడా స్పష్టంగా పాడి ఈ ద్వారా నేను కూడా నేర్చుకుంటున్నాను అని ఓసారి. అంటే ఏ పంచమి అర్థం వస్తుందని, కానీ మరి ఏకవచనం ఏదో పథకం రాసేసరికి కొంచెం నేను విచారిస్తాను చెప్పాను. ఒక బహుతః పరితః, పరితః పరితః అంటే చుట్టూ. ఎవరి యొక్క పరితః? వాడు షష్ఠీ భక్తి. అది కనుక షష్ఠీ భక్తి తర్వాత ఉండే ఈ వీటికి వస్తుంది. అంటే ఇప్పుడు దీనికి పంచమి అర్థం ఏమి ఉండదు, చుట్టూరా అని అర్థం. బహుతః అనేక విధాలు. తతః ఇతః యతః వాటి నుండి వీటి నుండి అనేటువంటి తర్వాత సమీపతః, సమీపం నుండి. శబ్దం కదా అది, ఏదైతే శబ్దం ఉంటుందో దానికి నిండి అని అర్థం వస్తుంది. గురుగారు బహుతః అంటే ఏమన్నారండి? బహుతః అంటే ఏమన్నారు అర్థం? బహు విధాలుగా, బహు విధాలుగా. బహు విధాలుగా. కానీ ఉచ్చైః నీచైః అనే పదాలు కూడా ఉన్నాయి. ఇవి చూస్తే తృతీయ బహువచనం లాగా ఉంటాయి. రామే రామాభ్యం రామైః అని. ఏదో ఒక శ్లోకం ఉంది చమత్కారంగా. ఏమిటంటే ఒక అమ్మాయికి పెళ్లి చూపులు జరిగాయి. పిల్లవాడు వచ్చి కూర్చున్నాడు. ఈ అమ్మాయి మంచి పండితురాలు, తండ్రి మంచి పండితుడు కనుక తండ్రి దగ్గర నేర్చుకుంది. ఆ వ్యక్తిని చూడగానే ఈ అమ్మాయికి అర్థమైంది వీడికి కొంచెం చదువు వచ్చా రాదా అని అన్నది. నేను కొన్ని ప్రశ్నలు ఇస్తాను, జవాబుతావా అడిగింది. అహం అంటే ఏమి భక్తి, అహం అంటే అర్థం ఏమిటి, ఏమి భక్తి. వాడు ఒక రామశబ్దం మాత్రమే వచ్చు. అహంలాగా రామంలాగా ద్వితీయ భక్తి అన్నాడు. అహం అనేది ప్రధాన వ్యక్తి, అస్వచ్ఛత వేరు. ద్వితీయ అహం అనేది ఓకే. అహం తర్వాత కథం ద్వితీయాస్యామ్యహం కథం కథం ఏదో తృతీయ భక్తి కూడా వస్తుంది. తృతీయ భక్తి అంటాడు. ఇదే నీచై తృతీయ భక్తి అంటే అహం కథం ద్వితీయాస్యామ్యహం కథం. వీడికి అహం అనేది ద్వితీయ భక్తి ఎట్లా అవుతుంది? కనుక అహం నేను కథం ద్వితీయాస్యాం, ద్వితీయ భార్య,
ఇటువంటి వాడికి నేను భార్యను ఎట్లా అవుతాను అని ఆమె యొక్క శ్లోకం తెలుస్తుంది. ఇలా అంటే పదాలు చూసి ఆరాత అంటే పంచవిభక్తి లాగా ఉంటుంది, కానీ ఆరాత అనేది అవ్యయం. నీచై ఉచ్చై తృతీయ భక్తి లాగా ఉంటాయి, కానీ అవి అవ్యయాలు. ఇట్లా గురువు గారు చెప్పండి. ఇప్పుడు శతత బహుత అన్నారు కదా, ఉమ్. కొందరు శతథ బహుథ అనే పదాలు కూడా అది ఉన్నాయి. ధా ప్రత్యయం వేరు. అది ధా అనేటువంటిది తథా దధా అనేటువంటి ధా ప్రత్యయం విధానం అనే అర్థంలో వస్తుంది. మంచిది. అంటే ఒక అర్థాన్నిచ్చి అనేక ప్రత్యయాలు ఉండొచ్చు, ఒక అర్థాన్ని అనేక శబ్దాలు ఉంటు కానీ, అనేక అర్థం ఇచ్చి ఒక శబ్దం ఉంటున్నట్టు కానీ. మంచిది. ఎస్. ఇవి శబ్దాలు వీటిలో. నిన్న మనం పాఠాలు కొన్ని మీరు పెట్టినటువంటి వాటిని ఒకసారి చూసి నిన్న చూసుడు కాలేదు కదా? కాలేదు గురువు గారు. అనగా మీరు రాసిన దాన్ని ఒకసారి చూసుకుని మీరు కూడా అందరూ ఓపెన్ చేసుకొని ఓపెన్ చేశాను గురువు గారు. మిగిలిన అందరూ కూడా చూస్తే ఏంటంటే మనకు కొంచెం చర్చ జరిగితే మీరు కూడా వాటిని చూస్తారు. అంటే ఒక పాఠం పెడితే అనువాదం చేస్తే నిజానికి అది అందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి, ఏదో వాడు పాడిపడే వారికి సంబంధించి వారిని ఏదో కరెక్షన్ చేస్తున్నది కాదు. అప్పుడే చేసేవాడు. ఇప్పుడే కాకుండా ఇక్కడ చేయాలంటే అందరికీ తెలియాలి అని, అందరూ కూడా అనువాదం చేసినా చేయకపోయినా అందరికి తెలియాలని తెచ్చేది. ఇలా పాడిపడే వారు చదవండి. ఇక్కడిది మీరు సోమవారం అవునండి. వృధా కిమర్థం సంచరసి, అదే కదా అక్కడి నుంచి బిగిన్ చేస్తాను గురుగారు. అక్కడి నుంచి మొదలు పెడతాం. సోమవారం నాటి యొక్క పోస్ట్ 15 వృధా కిమర్థం సంచరసి, వ్యర్థముగా ఎందుకు సంచరించుచున్నావు? శీఘ్రం గృహం గచ్చ, త్వరగా ఇంటికి వెళ్ళుము. అద్య అత్ర ఫలాన్ని కహ ఆనేష్యతి, ఈ రోజు ఇక్కడకు పండ్లను ఎవడు తెచ్చెదరు? ఎవడు అన్నాను గారు, కరెక్ట్ కదండి? కహ ఆనేష్యతి, తెచ్చెదరు, తెస్తాడు, లేకపోతే తెస్తాడు. రాగలడు, తెచ్చేదాడు అంటే ఏకవచనం రాదు. తెచ్చేదారు భోజనండి, తెస్తున్నాడు భవిష్యత్తు రాగలడు, తీసుకురాగలడు ఇది కరెక్ట్ వర్డ్, అది కరెక్ట్ రాయాలి. అవును, తేగలరు అనొచ్చు కదా గురుగారు. తీసుకురాగలరు, తేగలరు, తేగలరు, తీసుకురాగలరు, గలడు. ఓకే ఓకే, ఏకవచనం. తేగలడు. తర్వాత గురుగారు, భక్తాః కృష్ణాయ సర్వం ప్రయచ్చంతి లేదా ఇచ్చంతి, భక్తులు కృష్ణునికి అంతయును సమర్పించుచున్నారు. ఇస్తున్నారు. సరే పర్వాలేదు. ఏతస్మై బ్రాహ్మణాయ ధనం ప్రయచ్చ, ఈ బ్రాహ్మణుని కొరకు ధనము సమర్పించుము. అంటే ఇవ్వడం అనేటువంటి అర్థంలో ఎవరికైతే ఇస్తున్నామో అది ఆ వ్యక్తి లేదా అది చతుర్థిలో ఉంటుంది. బ్రాహ్మణాయ ధనం దత్యాది, బ్రాహ్మణ్యం సంప్రదే నమో చెప్పుకున్నది నీ కొరకు ఇస్తున్నాము అనేటువంటి. అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. సంప్రదానం అంటారు, ఉపాదానం సంప్రదానం. రాజకుమార అశ్వాత్ అధ పతతి, రాజకుమారుడు అశ్వము నుండి క్రింద పడుచున్నాడు. ఎక్కడైతే పడుతున్నాడో ఆ పదం పంచమిలో ఉంటుంది. అపాదానే అపాదానే పంచమ, దీని పేరు అపాదానం అంటారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక పేరు ఉంది, దీని పేరు పంచవిభక్తి సంప్రదానం.
దానికి అపాదానం, చతుర్థికి సంప్రదానం. ఈ వాక్యం కరెక్టే కదా గురుగారు? ఇది కరెక్టే కదా ఈ వాక్యం? అదే అశ్వాత్ పద్ధతి, వృక్షాత్ పద్ధతి, పద్ధతి పడుచున్నాడు. బాలః విద్యాలయాత్ బహి గచ్చంతి. బాలురు విద్యాలయము నుండి బయటకు వెళ్ళుచున్నారు. సర్పభయాత్ తత్ర సర్వే ఇతః ఆగచ్చంతి. ఇక్కడ చిన్న డౌట్ వచ్చింది కదా, అక్కడ సర్పభయము వలన అక్కడి వారందరూ ఇక్కడి నుండి వచ్చుచున్నారు. ఇక్కడ ఆగచ్చంతి అన్నారు, అంటే ఇక్కడ నుండి వెళ్ళుచున్నారు అనాలి. సందేహం ఇక్కడికి అని ఇక్కడికి ఇక్కడ నుండి అంటే సరిపోదు కాబట్టి ఇక్కడ అంటే తర్వాత ఆగచ్చంతి అని ఉంది కాబట్టి ఇక్కడికి అంత అర్థం తీసుకోవాలి మనం. నేను అక్కడ ఇక్కడ నుండి అని రాశాను. నేను చెప్పేది అట్లా ఏంటంటే ఇక్కడికి రా, అక్కడికి పోయినప్పుడు ఇతహాగచ్చ తథాగచ్చ అట్లా. అదే అక్కడ నాకు చిన్న సందేహం వచ్చింది. అక్కడికి వస్తున్నాడు కూడా. చతుర్థి పంచమి రెండు ఏమన్నారు హేమంత్ గారు? విద్యాలయాత్ సర్పభయాత్ ఉంది కదా, చతుర్థిలో పంచమిలో రెండిట్లో అట్లే వస్తుంది కదా. చతుర్థిలో పంచమి ప్రాతః పర్ణాని పుష్పాణి చ వృక్షాత్ అపతన్. ఉదయము ఆకులు పుష్పములను చెట్టు నుండి పడినవి. ఆపణాత్ పుష్పాణి చ ఆకులు పుష్పములను అన్నానండి. ఈ భయ శబ్దము భీతి శబ్దము వచ్చినప్పుడు పంచవిభక్తి వాడాలి. భయం వల్ల వెళ్తున్నారు. అదే రాశాను గురుగారు పైన, సర్పభయము వలన. అదే చెప్పలే కూడా మనం దేని నుంచి భయం దాని నుంచి సింహాద్భీత, సింహం నుంచి భయపడి ఇట్లా చోరాద్భయం. ప్రాతః పర్ణాని పుష్పాణి చ వృక్షాత్ అపతన్. ఉదయము ఆకులు పుష్పములను చెట్టు నుండి పడినవి. కరెక్టే గురుగారు? ఆపణాత్ శాకాని ఆనయ. అంగడి నుండి కూరలను తీసుకొని రమ్ము. ఈ వాక్యాలు సంస్కృతంలో రాయండి. శ్రీరాముడు సీతతో పాటు నగరము నుండి వనమునకు వెళ్ళెను. శ్రీరామ సీతయా సహ నగరాత్ వనాని అగచ్చత్. లక్ష్మణుడు రాముని కొరకు వృక్షముల నుండి ఫలములను తెచ్చను. లక్ష్మణ రామాయ వృక్షాత్ అన్నానండి, వృక్షాత అన్నాను. వృక్షత అంటే ఫలముల వృక్షముల నుండి అని ఉంది, వృక్షాత వృక్షాత్ అనాలి. అప్పుడు వృక్షేభ్య అన్నాడు తప్పకుండా. వృక్షేభ్య ఫలాని అనయత్. సీత ఎల్లప్పుడూ అక్కడ రామునితో ఉండెను. సీత సర్వదా తత్ర రామేణ సహ ఆసీత్. అప్పుడు దేవతలు ఆకాశము నుండి చూచిరి. తదా దేవాః ఆకాశాత్ అపశ్యన్. మహానుభావులు ఎప్పుడూ దయతో చూస్తున్నారు. మహాభాగాః సర్వదా దయయా సహ పశ్యంతి. మహాభాగ దయయా అంటే చాలండి. అంటే బాగా రాశారు. మహాభావాహ అనాలి. మహాభావాహ అనాలండి. మహాభాగాః సర్వదా దయయా సహ పశ్యంతి. మహాశయ అది కరెక్ట్ మేడం. మహాశయాః సర్వదా దయయా సహ పశ్యంతి. రాముడు రాక్షసులను సంహరించెను. రామః ప్రయోగం ఎక్కువ లేదు. భావినః భావి అంటే అవి ఎక్కువ మన తెలుగులో భావాలు, సంస్కృత మహాభావ పదం ప్రయోగం లేదు. తప్పేం కాకపోవచ్చు కానీ
తర్వాత రాముడు రాక్షసులను సంహరించను. రామ రాక్షసాన్ సంహరత్. ఏమన్నది? రాముడు రాక్షసులను సంహరించను. సంహరించినప్పుడు సంహారత్ ఆహరత్ సంహారత్ అన్నానండి. సమాహరత్ సమాహరత. ఓహో. శ్రీహరే ధాతువు. ఈ ఉపసర్గల దగ్గరికి వచ్చేప్పుడు కొంచెం సందేహాలు వస్తాయి గురుగారు. సమ్ అనేది ఉపసర్గ, దానికి శ్రీకరణే ధాతువుకు తోని సంబంధం పోజేస్తుంది కనుక సంపర్క పెట్టి ఆహరత్ సం ప్లస్ ఆహర సమాహరత్. సమాహరత్ అహరత్ కదా, సమహరత్ అయినట్టు. సమహరత్ 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 అంటే సమాహరత్. సమహరత్ సమహరత్. ప్రొద్దున బాలకులు పుస్తకములతో ఇళ్ల నుండి వచ్చుచున్నారు. ప్రాతః బాలకాః పుస్తకాయై సహ గృహేభ్యః ఆగచ్చంతి. పుస్తక శబ్దం స్త్రీలింగం చేశారు. పుస్తకములతో అన్నప్పుడు ఏం భక్తి? పుస్తకాత్ ఏకవచనం. పుస్తకాభ్యః పుస్తకేభ్యః. పుస్తకేభ్యః అక్కడ పొరపాటు. పుస్తకేభ్యః పుస్తకేభ్యః సహ గృహేభ్యః ఆగచ్చంతి. అక్కడ దీంట్లో తోకి అదే ఇది ఇళ్ల నుండి అర్థం కూడా గృహేభ్యః అని వస్తుంది. అంటే ఇది తృతీయాది పంచమి, గృహేభ్యః పంచమి, అంటే రూపాలు ఒకేలాగా ఉంటాయి. ఆ రూపాలు ఒకే రకంగా. చతుర్థి పంచమిలు బహువచనం ఒకే రకంగా. ప్రాతః బాలకాః పుస్తకేభ్యః సహ గృహేభ్యః ఆగచ్చంతి. పుస్తకేభ్యః సహ గృహేభ్యః ఆగచ్చంతి. ఎవరెవరు దేవాలయం నుండి వస్తున్నారు? కేకే దేవాలయాత్ ఆగచ్చంతి. పర్వతముల నుండి మేఘములు వెళ్ళుచున్నవి. పర్వతాత్ మేఘాః గచ్చంతి. కరెక్టేనా గురుగారు? వైకుంఠము నుండి శ్రీహరి లోకములను రక్షిస్తున్నాడు. వైకుంఠాత్ శ్రీహరి లోకాన్ రక్షతి. సరిపోయింది. తర్వాత కూడా ఉంది కదా, ఆ తర్వాత ఇంకో పాఠం కూడా ఉంది గారు. చదవనా గురుగారు? చదవండి. ఈ వాక్యాలను తెలుగులో రాయండి. హే మిత్రాణి శీఘ్రం సిద్ధా భవత వయం జలాశయం ప్రతి గచ్చామ. ఓ మిత్రులారా త్వరగా సిద్ధమవ్వండి, మనం జలాశయం నుండి వెళ్ళదము. జలాశయం ప్రతి. జలాశయమునకు ఎక్కడికే వెళుతుందో అప్పుడు ప్రతి. జలాశయమునకు. అద్య వినాయక్ కలెక్ట్ చేస్తున్నాను గురుగారు. అద్య వినాయకస్య నిమజ్జన దివస ఖలు. ఇది వినాయకస్య అన్నది షష్ఠీ విభక్తిలోకి వస్తుందండి గురుగారు. నిమజ్జన అన్నారా? నిమజ్జన దివస అన్నారు. నిమజ్జన దివస అన్నారు. ఇక్కడ వినాయకస్య అన్నది షష్ఠీ విభక్తిలోకి వస్తుంది కదా ఇది. షష్ఠి నేను అదే రాశాను. ఈ రోజు వినాయకుని యొక్క వాడేనా అట్లా వాడేనా? నిమజ్జన నేను ఎట్లా పెట్టాను? నిమజ్జన అని పెట్టాను. అక్కడ పొరపాటు పడ్డట్టు విసర్గ. నిమజ్జన దివస అని. నిమజ్జన దివస. ఈ రోజు వినాయకుని యొక్క నిమజ్జన దినము కదా. నిమజ్జన దివస ఖలు. కరెక్ట్ చేస్తున్నారు. ప్రథమం వినాయకం నమత. ముందుగా వినాయకుడికి నమస్కరించండి. గృహం ప్రతి గ్రంథాన్ ఆనయ. గృహం ప్రతి గ్రంథాన్ ఆనయ. ఇక్కడ కూడా తప్పు రాశారు గురుగారు. ప్రతి అన్నది ఇంటికి అని ఉండాలి. అయితే ఇంటికి అంటే ఎక్కడ నేను పొరపాటు అర్థం చేసుకున్నానేమో మరి. ఏమన్నా ఒక నుండి అంటే అర్థం చూశాను ఎక్కడోను.
ఆ, ఇ- ఇంటికి పుస్తకములను తీసుకురండి. ఇది కరెక్ట్ పార్ట్. దీని గురించి మన తెలుగులో ద్వితీయార్థంలో వాడతాం. గృహం అనే అంటే ఇంటికి తీసుకురా. ఇంటికే తెలుగులో అన్న అది ఇంటి ఏమంటే ఇంటి గురించి ఇంటికి పట్టుకోవడం ప్రతి పట్టుకపోవడం కానీ తీసుకురావడం కానీ ఎక్కడికైతే ఉంటుందో దానికి ప్రతి అర్థం టూ అని ఇంగ్లీష్ వాడతాం కదా. అవునండి. ఇంటి గురించి పుస్తకములను తీసుకురండి. పుస్తకై జ్ఞానం భవిష్యతి. పుస్తకములతో జ్ఞానం వస్తుంది. పుస్తకముల చేత పుస్తకముల చేత ఒకటి తప్పలేదు. పుస్తకాల చేత వల్ల పుస్తకముల చేత జ్ఞానం వస్తుంది. పుస్తకముల వలన కూడా అనవచ్చు. పుస్తకముల జ్ఞానం కూడా వాడవచ్చు. విద్య వినయం ప్రయచ్చతి. విద్య వినయంను ప్రసాదిస్తుంది. విద్యా దదాతి వినయం. అదే చెప్పారు. విద్యా దదాతి వినయం. వినయాద్యాది పాత్రత. ఇక్కడ దదాతి యాతి. యాతి అంటే వదులుతుంది. వినయాత్ ఉత్తమ పురుష భవిష్యతి. వినయము వలన ఉత్తమ వ్యక్తి అయ్యదడు, అది అవుతాడు, కాగలడు. ధనం ఉండుట అగుట అని అర్థం చెప్పుకుంటాం కదా. ఉండుట అంటే ఈజ్ అనే అర్థం చాలా తక్కువ ప్రయోగం. అగుట అనేటువంటి అర్థం కాదు. పరివర్తన అనే అవుతున్నాడు, కాగలడు. పెడితేనే బాగుంటుంది కదా కాగలడు అన్నదానికి. అయితే అసధాతువులో అంటే భూవర్తం ఈ భవిష్యతే. వసకు వేరే లేదు. అసధాతువులో భవిష్యతే. భవిష్యత్తులో కూడా భవిష్యత్ అని చెప్పి దానికి మనం వేరే స్థాకో గుర్తుపడుతుందో దానికి మనం వెళ్ళాలి. ఉండగలడు అన్నా కూడా ఇదే పదం కదండి గురుగారు. ఉండగలడు అన్నా కూడా ఇదే పదం. భవిష్యత్ అసధాతువులకు దృఢకారం భవిష్యతే. అవును, అందుకనే అస్థికి భవిష్యత్ భవిష్యతే. అవును, కాబట్టి ఉండగలడు అని ఇంకా స్పష్టంగా చెప్పాలంటే స్థాస్యతి అనేటువంటిది కూడా తీసుకోవచ్చు. ఉంది, అది కూడా చూశాను గురుగారు. అది కూడా ఇది కూడా చెప్పారు. తతః ధనం తతః సుఖం. అందువలన ధనము, అందువలన సుఖము. ఇది అంటే అటుపిమ్మట కూడా చెప్పుకోవచ్చు. అంటే ముందు పురుష ఉత్తమ పురుష ఉత్తమ పురుష అప్పుడు ఆ తర్వాత అని అర్థం. అంటే ఆ తర్వాత అటుపిమ్మట అంటే ఉత్తమ పురుషుడు అయిన తర్వాత వాడికి ధనం వస్తుంది, సుఖం వస్తుంది. అంటే మీరు చెప్పింది అందువలన అంటే మళ్ళా విద్య వల్ల అదే ఉద్దేశం కాదని ఇక్కడ అంటే నేను పైదానికి అర్థం లింక్ చేసుకునే వాక్యానికి అలా భావించాను. అంటే అందువల్ల అలా అర్థం చేసుకుని పొరపాటు రాశాను. అంటే అంటే అందువల్ల అంటే ఉత్తమ పురుషుడు అయిన వాళ్ళ. తథ అంటే అటుపింబట అని అర్థం కూడా ఇప్పుడు. వ్యాఘ్రాత్ భీతాః జనాః వనాత్ ధావంతి. పులి వలన భయపడిన ప్రజలు అడవి నుండి పరిగెత్తుతున్నారు. అయితే ఈ ధావతి అనేటువంటి దానికి ఉతుకుట ధావంతి ధావంతి ఇది ధావంతి ధావతిగా ధావంతిని ధావంతి కరెక్ట్. వస్త్రము ధరించుతున్నాడు కాదు, వస్త్రం ధరించు. ధావతి అంటే ఉతకడం, వస్త్రధావనం. అంటే ఉతుకుతున్నాడు, పరిగెత్తున్నారు. రెండు అర్థాలు వస్తాయి ధావతి. ధావతి అంటే ఉతుక్కుంటున్నాడు, ఇంకోటి అండి ఉతుకుతున్నాడు, ఇంకోటి ఏంటి బట్టలు ఉతకడం, పరిగెత్తడం అని మీరు రాశారు. అదే పైన పరిగెత్తడం కరెక్ట్ కదా, ధావంతికి పరిగెత్తున్నారు కరెక్టే కదా. కరెక్టే కింద వాక్యం వస్త్రాణి ధావతి. అతను వస్త్రములు ఉతుకుచున్నాడు. ధవళం వచ్చింది. వస్త్రం ఉతకబడిన వస్త్రం, తెల్లని వస్త్రం. తర్వాత తెలుగులోకి ఈ వాక్యాలను సంస్కృతంలో వ్రాయండి.
వారందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుచున్నారు? తే సర్వే ఇదానీం కుత్ర గచ్చంతి? ఓకే. కరెక్ట్. ఆ పిల్లలందరూ విద్యాలయమునకు వెళ్ళుతున్నారు. తే బాలకాः సర్వే విద్యాలయం గచ్చంతి. వారితో ఎవరెవరు ఉంటున్నారు? తై సహ కేకే వసంతి. మనందరి కొరకు వారితో పాటు ఉంటున్నారు. తప్పేం కాదు, సంతి వరకు సరిపోతుంది. సంతి సంతి అంటే చెప్పు. వసంతి అంటే నివసిస్తున్నారు. సంతినే కరెక్ట్. తప్పు. అటువంటి మనం ఒకవేళ అటువంటి ప్రశ్న మనం తెలుగు ప్రశ్న ఎట్లా వచ్చినా సంస్కృతంలో అక్కడ వసంతి అంటే ఉంటున్నారు అంటే స్టేయింగ్ అక్కడ నివసిస్తున్నారు. అక్కడ వాక్యం అలా కూడా భావించవచ్చేమో, వసంతి కూడా కావచ్చేమో. అక్కడ తప్పేలేదు, కూడా తీసుకోవచ్చు. అంటే మీరు ధాతు రూపం నుంచి రాస్తారు కదా అని ఉద్దేశంలో ఇచ్చారేమో అనుకుని అలా భావించి రాశాను నేను. అది వసంతి అని రాశాను, అది ఆ రకంగా భావించాను. మనందరి కొరకు వారితో పాటు ఒక ఉపాధ్యాయుడు వెళుతున్నాడు. వయం సర్వేభ్యః తై సహ ఏకః. అంటే ఏమిటి? మనందరితో పాటు 2 సార్లు రిపీట్ అయింది. మనము ప్రధాన వ్యక్తి. సర్వేభ్యః భయం కూడా చతుర్థిలో రావాలి కదా. చతుర్థి వాడారు. భయం కూడా చతుర్థి వాడాలి. చతుర్థి వాడాను. అశ్వచతుర్థి చెప్పాను. చతుర్థి చెప్పారు కూడా. భయం కూడా చతుర్థి రూపం రావాలి కదా. లేదా అస్మత్ కలిపి సరిపోతుంది. అస్మత్ సర్వేభ్యః అంటే మనందరూ. అస్మత్ సర్వేభ్యః తై సహ ఏకః అధ్యాపకः గచ్చతి. ఒకవేళ అందరూ వెళ్ళినట్లయితే అండి, అందరి కొరకు. అప్పుడు కొరకు అన్నప్పుడు సర్వేభ్యః విభక్తి కంటే అర్థం అనేది వాడేది. అస్మదార్థం అనాలండి. అస్మదర్థం మన కొరకు. అస్మదర్థం తై సహ ఏకః అధ్యాపకः గచ్చతి. అర్థం వారితో పాటు ఒక ఉపాధ్యాయుడు వెళుతున్నాడు. ఒకవేళ అందరూ అక్కడికి వెళ్ళినట్లయితే ఇక్కడ ఎవరు ఉంటారు? ఏది సర్వే పెట్టారు. సార్ గురుగారు అగమిష్యన్ అన్నారు. అవునండి. అంటే వెళ్ళినట్లయితే అక్కడ మీరు ఇంకో ఒక స్టెప్ ముందుకు వెళ్ళాను మీరు చెప్పిన దానికి. నేను అది అలా అర్థం వస్తుందేమో అని రాసులు వెతుక్కుని రాశారు. అలా మీకు రాలేదు ఇది? రాలేదండి. అవునండి, ఇంతవరకు మీరు చెప్పలేదు. పెట్టేది కాదు. ఏంటంటే ఇది లింగలకారం. అవునండి, చూశాను గురుగారు. లింగలకారం చూశాను. అంటే దీనికి ఇలా అర్థం వస్తుందేమో అనుకుని నేను బహుశా అంటే మీరు మళ్ళీ పాఠం పెడతారేమో అలా భావించాను. దీనికి మామూలుగా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఎలా రాయాలి గురుగారు ఈ వాక్యానికి? ఇది సర్వే, దీనికి ఏం రాయాలి గురుగారు ఈ వాక్యాన్ని? అది దృంగులకారం అంటారు మీరు వాడినటువంటిది. అవునండి. ఇక్కడ ఏం రాయాలి మీరు చెప్పిన దాని ప్రకారం? దృంగు అని దాని పేరు. కొరకు దృంగు వాడుతుంది. సరే, వెళ్ళిన వారు అయినట్లయితే వెళ్ళగలిగిన వారైతే ఏది గచ్చేయు అని చెప్పాలి. నిజానికి నేను చెప్పలేదు, ధాతు చెప్పలేదు. అంటే ఇది ఆల్రెడీ పాఠాలు ఏంటంటే పాఠాలు ఒక చోట అభ్యాసం ఒక చోట పెట్టారు. పర్వాలేదు గురుగారు. అంటే పాఠాలు వచ్చేసరికి కరెక్ట్ అయ్యే టైంకు అది అడ్జస్ట్ కావాలి.
ఆ, అవునండి. అక్కడే నేను అప్పుడే పొరపాటు అంటే నిన్నడే లాస్ట్ ఇయర్ పొరపాటు ఏం చేశా అంటే ఏ పాఠం కింద ఆ పాఠకు సంబంధించిన బేజారు పెట్టేది బాగుండేది. నాకు ఇది దాంట్లో బర్డెన్ అవుతుంది అని చెప్పి వేరే ఫైల్ ఓపెన్ చేసి వేరే ఫైల్ పర్వాలేదు గురుగారు, మీరు ఒక్కోసారి ఎక్కువ తక్కువ అవుతాయి ముందు పోతుంది. అవునండి, అవునవును. ఇప్పుడు ఇంతకీ ఇక్కడ నేను ఇది రాసింది కరెక్టేనండి గురుగారు? పోనీ ఆగమిషన్ అని రాసినా కూడా కరెక్టేనా అది అంతవరకున్నది? ఒకవేళ అలా రాసినా కూడా అంటే మీరు వెళ్ళినట్ల అట్లానే వెళ్ళినట్లయితే यदि सर्वे अगमिष्यन् अत्र के भविष्यन्ति, अत्र के భవిష్యత్తు కాదు కదా ఉంటారు అంటే సరే అట్లా చెప్పుకోవచ్చు కానీ స్థాస్యంతి స్థాస్యం ఎవరు ఉండగలరు. భవిష్యత్తు అనేది ఉండుట అంటే అక్కడ స్టేయింగ్ అనే అర్థం ఎక్కువ రాదు. పోతారు అనే అర్థం టెంపరీ ఫేజ్. ఇది వెళ్ళినట్లయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఎవరు ఉంటారు అక్కడ, టెంపరీ కాబట్టి అక్కడ ఉంటారు అని. భవిష్యత్తు అంటే స్థాస్యంతి ఎవరు ఉంటారు. స్థాస్యంతి. మా వలన ఎవరు అక్కడికి వెళ్ళరు, మా వలన ఎవరు అక్కడికి వెళ్ళరు అండి, అది అంతేనా దాని భావం అక్కడ? అస్మేభ్య కేపి కుత్రాపి న గమిష్యంతి. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ వాక్యం చివర. ఇక్కడ మా వలన అంటే స్వేభ్య అని పదం లేదు. స్వతః నెగటివ్ అర్థం లేదు కదా. ఎవరు ఎక్కడికి వెళ్ళారు మా వలన. కేపి కుత్రాపిన గమిష్యంతి, ఎవరు ఎక్కడికి వెళ్ళరు అన్న భావం తీసుకుని రాశాను గురుగారు నేను. అది వెళ్ళారు ఏమో సార్, అందుకే క్వశ్చన్ మార్క్ ఉంది. అది వెళ్ళారు ఎవరు అనేది ఎవరు ఎక్కడికి వెళ్ళరు. రెండు ప్రశ్నలు కదండి. ఎవరు ఎక్కడికి వెళ్తారు, వెళ్ళరు అని. వెళ్ళారు లేక వెళ్తారు. సోమవారం తీసేద్దాం. ఎవరును ఎక్కడికి వెళ్ళరు. క్వశ్చన్ ఉంటే దీర్ఘం ఉండాలి, లేకపోతే తీసేయచ్చు. రెండు ప్రశ్నలు అనుకుంటా. ఎవరు అన్నప్పుడు కేకే అని 2 సార్లు అంటే బాగుంటుంది. ఎవరెవరు అని అర్థం. అవును, ఎవరెవరు అంటే కేకే అనాలి. అవును, కే అన్నా కానీ అంటే అట్లా వస్తుంది. ఏపి కుత్రాపి న గమిష్యంతి అన్నాను. అవును, అస్మేభ్య కాకుండా ఇక్కడ పంచమిలో మా వలన అంటే అవాభ్యం అస్మత్ అది అస్మదావాభ్యం అస్మభ్యం మత్ అవాభ్యం అస్మత్ అనేది ఉంది. స్వేభ్య లేదు. ఎలా కరెక్ట్ చేయండి గురుగారు? అది నీవు అంగడికి నుండి ఇక్కడికి, నీవు అంగడి నుండి ఇక్కడికి ఏమి తెచ్చావు? త్వం అపణాత్ అత్ర కిం ఆనయ. ఆ కృష్ణుడు ఈ బాలుడిని కాపాడినాడు. తా కృష్ణం ఇదం బాలం ఆ కృష్ణుడు అన్నానండి, అందుకోసం రాశాను. ఆ కృష్ణుడు. కృష్ణం అన్నప్పుడు కృష్ణ ద్వితీయానికి చెప్పుకున్నారు. కృష్ణ అనాలండి, తప్పు. సహ కృష్ణ. ఈ కృష్ణుడు ఏషా కృష్ణ. అక్కడ ఆ కృష్ణ గారు కదండి, ఇక్కడ ఆనంగా సహా వాడాలి. అంటే ఇతడు అన్నప్పుడు ఈ కృష్ణుడు అంటే కృష్ణ. ఇదం బాలం అన్నాడు. ఇదం బాలం ఈ బాలుడు, ఇదం కాదు, ఈ బాలుడిని బాలం ఏనం బాలం అనాలండి.
లేదా ఏనం ఈ బాలుడు. ఇంకా వేరే ఉంది, అమ్మమ్మ అనేది వేరే ఉంది, అమ్మమ్మ అని కూడా అవ్వచ్చు. కానీ ఇక్కడ మనం చెప్పలేదు దాని గురించి, ఆ శబ్దం చెప్పలేదు. అవని చెప్పలేండి. సహ కృష్ణ ఏతం బాలం ఏవం ఏవం బాలం అరక్షత్. ఏతం ఏదం నిన్న వీడు భవనము నుండి కింద పడినాడు. హ్యః ఏషః భవనాత్ అధః అపతత్. ఏషః యః ఏషః భవనాత్ అధః అపతత్. అప్పుడు అదృష్టవశము వలన అందరూ రక్షించినారు. తదా భాగ్యవశాత్ సర్వే అరక్షన్. వేతం అరక్షన్. సర్వే అరక్షన్. ఎవరు అనే చెప్పలేదు, ఎవరిని అతన్ని అనే అందరూ ఓకే. మనకు ఈ భాగ్యవశాత్ అన్న పదం కరెక్ట్ అయిన గురువు గారు? భాగ్యవశాత్ కూడా అనొచ్చు, అదృష్టవశాత్ కూడా కరెక్టే. చెప్పే కదా. అంటే అది సంస్కృతం అవునా కాదంటే ఒక సందేహం వచ్చింది అందుకని. అదృష్ట మీకు అన్ని సంస్కృతాలు తెలుగు కదా, కేవలం భక్తులు మాత్రమే మీరు చూసుకుంటే సరిపోతుంది అంతే. అదృష్టవశాత్ అని మనం వాడుతూ ఉంటాం అక్కడ తెలుగులో. వాళ్ళు వచ్చేసాడని చెప్తారు. అదృష్టవశాత్తు అదృష్టవశాత్తు అంటారు. అదృష్టవశాత్తు అంటారు. అదృష్టవశాత్తు ఇంకా తూ కూడా చెప్తే లేకుంటే తెలుగులో తూ దిత్తం వచ్చి తూ అయిందా లేక తూ అనేటువంటిది మనం తూలో కూడా ఉంటుంది. అందువల్ల అయితే వశాత్ అన్న పదం విన్నామండి, సాంస్క్రిట్ లో మంత్రాల్లో విన్నామండి. వశాత్ అన్న పదం విన్నాం. అదృష్టవాద దృష్టిధాతు కనబడింది. తెలుగులో వచ్చేసరికి హల్లుంటే కొమ్మిచ్చి వర్తిస్తావు. రోడ్ అంటే రోడ్డు అంటాం కదా, అట్లా అవుతుంది. సహజమైంది. మిగతా భాషల వాటిని మార్చేటప్పుడు సహజంగా జరుగుతుంటుంది. కస్టమైజ్ చేసుకుంటాం. ప్రత్యయం అనేది ఒక ప్రత్యయం ఉంది. దాంతో నిజానికి ప్రతి ధాతువుకు రకరకాలైనటువంటి ప్రత్యాయతతోని రకరకాలైనటువంటి శబ్దాలు వస్తుంది. రామశబ్దం అంటే ఘై ప్రత్యయం అంట, రమాశబ్దం టా ప్రత్యయం, మతి శబ్దం తిన్ ప్రత్యయం, శబ్దం తృచి ప్రత్యయం, అట్లానే జ్ఞానం అనేటువంటి లిప్ ప్రత్యయం. అంటే ఆ ధాతువు మీద ఈ ప్రత్యయం చేసి ఈ అర్థం తర్వాత ఆ విధంగా పదం తయారవుతుంది. కానీ దృశ్యధాతువులకు తప్రత్యయం అంటారు. అది దృష్ట, అది చూడబడినది. అది చూడబడింది అంటే అదృష్ట, కనబడింది మనకు ఏదో శక్తి అని అర్థం. అదృష్టం కనబడదంటే విధి, ఆ విధి యొక్క వశం వల్ల అదృష్టవశం అర్థం. అదృష్టం అని కూడా అంటాం, అదృష్టవశం, అదృష్ట యొక్క వశం వల్ల. అయితే డైరెక్ట్ మీనింగ్ లేదు భాగ్యవంతానికి అదృష్టానికి, డైరెక్ట్ రాదు, అది పరిణామంలో వచ్చింది. అదృష్టం నౌనుగా దాని వశం వల్ల అనేదేమో దాని యొక్క వశం వల్ల ఈ విధంగా అయింది అని దృష్టం. ధాతువుల మీద ఉండే అలానే మీకు ఇప్పుడు నిజంతం చెప్పాను. ఒకటి భావయతి, భావించబడుతున్నది. గమయతి గమయతి, గచ్చతి గమయతి, పంపబడుతున్నది. కరోతి కారయతి, కారయతి చేయబడుతుంది. అయితే కృయి ధాతువు కొంచెం వేరే రకంగా ఉంటుంది కనుక నేను చెప్పలేకపోయాను. అది కరోతి కురుత కుర్వంతి, కరోసు కురుత కురుత. ఇవి 5 లకారాలు అయిపోయినాక మళ్ళీ వేరే దాంట్లో పెడదామని. ఒకటి లకారం చివరి లకారం అయిపోతే కొంచెం వెరైటీ ఉన్నటువంటి తీసుకోవచ్చు. దీంట్లో అదొక కూడా దర్శది కూడా వచ్చింది. నేను చూపించడం అదే అర్థం మనకు కుదవాలని. ఆ లిస్టు కూడా నా దగ్గర తయారు చేశానుగా నేను తెలుసుకున్నాను. ఎందుకంటే మనం నేర్చుకున్న ధాతువుని మీరు ఒక్క పని చేయండి. చెప్పండి, చేస్తాం. ఏంటంటే ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి ధాతువులు వాటి అర్థం కేవలం లట్ ప్రథమ పురుష ఏకవచనం. పెడుతున్నాడు, కాదైతే తింటున్నాడు అని అడిగారు. దృష్టము దృష్టాంతం
సామ్యం ఉంది. మీరు డైరెక్ట్ అడగవచ్చు కదా, ముసేది ఉంటున్నారు, చర్చ చేసుకోవచ్చు. విన్నారు కదా దేంట్లో ఉంటే చూడు మాట్లాడకూడదు, పెట్టుకోలేదు. చర్చ దుష్టం వేరే దృష్టాంతం వేరే. దుష్టం అంటే చూడబడ్డది అని అర్థం వస్తుంది. దృష్టాంతం దృష్టాంతం అది వేరే అర్థం వాడు. దృష్టాంతం అంటే అదే అర్థంలో వస్తుంది. దృష్టం అనే దానికి లింక్ ఉంటుంది, లేకపోతే ఏం లేదు. దృష్టమైన అంతం. దృష్టాంతం అంటే కంపారిజన్ అనే అర్థంలో వాడుతున్నారు. అదే దృష్టాంతం అనే అలంకారం కూడా దృష్టాంతం అనే అలంకారం ఉన్నది. దృష్టాంతాలంకారం బింబ ప్రతిబింబ భావం దృష్టాంతం. దానికి ఈ దృష్టపదం నుంచి వచ్చినటువంటిది దాంట్లో వచ్చింది. అంటే చూడబడినటువంటి ఉదాహరణ చూపిస్తున్నాం, లేదు చివరిగా చూపించేదాన్ని దృష్టాంతం అనేటువంటి ఉత్పత్తి అర్థం ఉంటుంది. ఉత్పత్తి అర్థం ఉంటుంది దృష్టాంతం. గురుగారు ఇందాక చెప్తున్నారు అయితే ఏంటంటే లిస్టు ఇప్పుడు మనం ఎన్ని ధాతువులు రాసాం, ఒక్కసారి అందరి లిస్టు మళ్ళీ ఒకసారి అందరు చూస్తారు. నేను లాస్ట్ ఒక పని గమ్ గచ్చది వెళుతున్నాడు, ఇంతే. అట్లా ఎన్ని ధాతువులు రాసాం లిస్ట్ ఒకటి ఉందండి నా దగ్గర. వేరే ధాతువులన్నీ వేరే పేజీలో రాసుకుంటున్నాను, అవ్యయాలు ఒక పేజీలో రాసుకుంటున్నాను, శబ్దాలు ఒక దాంట్లో రాసుకుంటున్నాను. ఒక మిగతా ధాతు మొత్తం రూపం కాకుండా చెప్పండి. ఏకవచనం ప్రథమ ఏకవచనం మాత్రమే పెట్టుకుంటూ గమ్ గచ్చది అనే దృశ్య పశ్యతి చూస్తున్నాడు ఉంటుంది. ఖాదృవక్షని ఖాదరు ఖాదతి తింటున్నాడు. వీటికి మళ్ళీ మనం రేపు వాటన్నిటికి కూడా నేను మళ్ళీ మీకు నిజంతాలు పెట్టవచ్చు. గచ్చతి గమయతి, ఖాదతి ఖాదయతి, పశ్యతి దర్శయతి. అంటే ఎన్ని ధాతులను మనకు అందరికి చూస్తున్నాం. ఒకసారి ధాతుల్లో ఇష్టం, ఒకసారి మనందరికీ స్మరణకు వస్తుంది, మనం ఒకసారి చూసుకుంటాం. దాంతో పాటు నేను కూడా వాటి పక్కకే టకటక మళ్ళీ మీకు వాటి చెప్తాను, ఈజీగా ఉంటుంది. మళ్ళీ దాని పక్కనే వస్తుంది. మీరు టైప్ చేయకుండా నేను పెడతాను గురుగారు, మీకు నేను పెడతాను. అది మీరు పక్కన దానికి ఎడిట్ చేస్తారు, మీరు పెట్టచ్చు. చేస్తాను, రాస్తానండి. నేను రాస్తాను గురుగారు. మరి మనకు సమయం అయిపోయింది, అవేదా ఏమైనా అనుమానాలు కానీ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ ఈ క్లాస్కి అయిపోతే చిన్న విషయం, మన ఫ్రెండ్స్ మిత్రులు ఎవరిని ఉంటే అడుగుదాం సార్. తెలుగు ఎంఏ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ ఇక్కడ? తెలుగు ఎంఏ చేసిన వాళ్ళు నాకు ఉస్మానియాలో చేరాను గురుగారు. నేను తెలుగు ఎంఏకి సీట్ అడ్మిషన్ ఇచ్చాడు రాజయ్య గారు. చెప్తారు రాజయ్య గారు. కొంత పరిచయం ఉంది కానీ ఎందుకు చేయలేదు. గాయత్రి గారు చేశారంట. నేను కూడా చేశానండి, అంటే 2014-15 శ్రీదేవి గారు చేశారు. కడకారు వీరేమో ఎంఏ సంస్కృతం చేస్తే తెలుగు చేశారు. నేను కూడా చేశాను గురువు గారు, తెలుగు చేశారు కదా. ఎంఏ తెలుగు డేట్ ఉందా? అయితే ఉద్దండల మధ్య కూర్చున్నానండి బాబు నేను. నేను కామర్స్ వాడిని. నేను బీకామే సార్. మీరు ఏ బ్యాంక్ సార్? మీరు ప్రసాద్ గారు ధనికొండ వారు? ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఐఓబీనా? నేను ఆంధ్ర బ్యాంక్ చేశాను గురుగారు. 2015లో రిటైర్ అయ్యాను. అది కూడా బీకామే. నేను బీకామే, విజయవాడ కేబిఎన్ కాలేజ్ నాది. మా వాళ్ళు లిటరేచర్ లో పోతామని బలవంతంగా పెట్టారు బీకామ్ లో. ఎంఏ సంస్కరణ చేయడానికి ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. కృష్ణ గారు ఇస్తున్నారు, డేట్లు ఉన్నాయి. కరెస్పాండెన్స్ గారు అయితే నోట్స్ ఇస్తారు, క్లాసులు ఇస్తారు, క్లాస్ చెప్తారు. లేదా జూమ్ లో కార్యక్రమంలో కూడా కార్యక్రమం నోట్స్. అంటే నేను ధైర్యం చేయలేకపోయాను గురుగారు. ఇప్పుడు ముందు తెలుగులో చేద్దామని చెప్పి ఇక్కడ సీటు వీళ్ళు ఇచ్చారు, అడ్మిషన్ ఇచ్చారు. మొట్టమొదటి అడ్మిషన్ వరేమో అనుకున్నాను, కానీ వీళ్ళు మన రామిరెడ్డి ఇన్స్టిట్యూట్ వాళ్ళు, రామిరెడ్డి ఉస్మానియాలో దొరికింది, అడ్మిషన్ దొరికింది. సరే నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు 1 సంవత్సరం జరిగిన తర్వాత ఇందులో కొంత ఇది వస్తే అప్పుడు సాంస్క్రిట్కి అటెండ్ అవ్వచ్చు ఉద్దేశంతో నేను ఈ సంవత్సరానికి. ఇప్పుడు ఎంఏ సంస్కృతానికి ఎంఏ నేర్చుకోవడానికి డిఫరెంట్ ఏమిటంటే మన శబ్ద పరిజ్ఞానం మాట్లాడే అవకాశాన్ని కొరకు ఇచ్చేటువంటిది. ఎంఏ సంస్కృతంలో సబ్జెక్ట్ నాలెడ్జ్, అది మీకు సంస్కృతం వచ్చినా రాకపోయినా అక్కడ ఉన్నటువంటి విషయాన్ని అవగాహన చేసుకొని మీరు ఎనీ లాంగ్వేజ్
ఇంగ్లీషు, తెలుగు, హిందీ, సంస్కృతం ఏదైనా రాయవచ్చు. ఉమ్. ఈ సంస్కృత భాషతో సంబంధం లేదు, విషయం తీసుకుంటే చాలు. వేదాంతం గురించి చేస్తే చాలు. ఉమ్. ఎక్కువ అంటే మరీ అంటే పూర్తిగా అవసరం అనేది కాదు. కావ్యాలు ఉన్నాయి, కావ్యాల మీద కొంత సంస్కృత నాలెడ్జ్ ఉండాలి, ఉమ్. ఉండాలి. కానీ దాదాపు ఎక్కువ ఏంటంటే కొన్ని విషయాలు దాంట్లో ఉన్నటువంటి ఇవి ఎక్కువ వస్తాయి. ఇది మనం చెప్పుకోవే చిన్నది, మనం ఎంఏకు పెద్ద స్థాయిలో ఇది కాదు. ఇది అయినా ఒక ప్రాథమికమైన అవగాహన రావాలేమో గురువు గారు కదా. ప్రాథమిక అవగాహన వచ్చి ఒక సంవత్సరం చేసిన తర్వాత అప్పుడు నేను అటెంప్ట్ చేస్తాను కూడా. అంటే అట్లీస్ట్ ఈ ఫస్ట్ ఇయర్ కనీసం ఎంఏ తెలుగు ఫస్ట్ ఇయర్ ఏమన్నా లాగించగలిగితే పోనీ చూస్తే అప్పుడు రెండో దాంట్లో అడుగు పెట్టచ్చు. ఒకేసారి 2 పడవల మీద కాళ్ళు వేసి ఇబ్బంది పడేది రెండు చేయకూడదు కూడా, ఇల్లీగల్. రెండు ఒకే సంవత్సరం రెండు చేయడం అనేది ఇల్లీగల్. ఒకే సర్టిఫికేట్ 2 సర్టిఫికేట్ కోర్సు ఒకే సంవత్సరం చేయకూడదు. ఒకటే యూనివర్సిటీలో చేయకూడదు, వేరే చోట చేయవచ్చు. ఒకటే యూనివర్సిటీ మనకి అంటే మన లీగల్ గా మనకు పోం. కానీ గతంలో అయినటువంటి కేసులలో కూడా ఒకేసారి వేస్తే గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది, నువ్వు ఏదో ఒకటి ఉంచుకోకూడదు, క్యాన్సర్. మనం ఏం ఉద్యోగాలకు పోతేమో చేస్తేమో మనం ప్రయత్నిస్తాం కదా, దానివల్ల పెద్ద ఉంటాయి. కానీ ఏదైనా వచ్చినప్పుడు మాత్రం లీగల్ విషయం వచ్చినప్పుడు మాత్రం మా దగ్గర ఒక ఆయన ఎంఏ సంస్కృతం చేశాడు మాతోని, తర్వాత ఎంఏ తెలుగు అంబేద్కర్ యూనివర్సిటీలో చేస్తున్నాడు. లేదు, ఒకే యూనివర్సిటీ చేసేటువంటి వాడు ఉన్నారు. ఎవరు ఆ సర్టిఫికేట్ చూస్తారు, ఈ సర్టిఫికేట్ చూస్తారు, మొత్తం అంతా ఒకే దగ్గర పెట్టేటువంటి యూనివర్సిటీలో పట్టుకునే అవకాశం. రెగ్యులర్ స్టూడెంట్ కూడా ఒకే యూనివర్సిటీలో ఉంటూ రెండు రెగ్యులర్ కోర్స్ చేసేటువంటి వాడు, ఒకటి ఎల్బీ చేసాడు, ఒకటేమో ఎంఏదో ఇంకేదో ఎంఎస్ ఇంకో చేసాడు, తీసుకుంటాడు. అటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అవన్నీ అంటే వాళ్ళకేం పెద్దగా కాకపోవచ్చు, కానీ ఏంటంటే ఇబ్బంది అయినప్పుడు మాత్రం అది ఇది లేదు. పర్లేదు, ముందు ఈ సబ్జెక్ట్ కొంచెం ఎక్కువగా ఉంది కదా, చూడాలి కదా ముందు. ఇదే అలవాటు పడాలి తెలుగుకేను కొంచెం. నోట్స్ ఇస్తారండి, నోట్స్ మంచిగా నోట్స్ ఇస్తారు మీకు, ఏం ప్రాబ్లం లేదు. నేను తెలుగు 10th క్లాస్ అయిపోగానే హిందీ మీద మోస్తో హిందీ సెకండ్ లాంగ్వేజ్ చూస్తున్నాను సార్, ఇంటర్మీడియట్ లోను డిగ్రీలోను. ఆ తర్వాత తెలుగుతో టచ్ పోయింది. 70లో ఇంటర్మీడియట్ చేసినప్పుడు హిందీ తీసుకున్నా. అప్పుడు హిందీ మీద మోజు ఉండేది. అప్పుడు హిందీ తీసుకుని హిందీ విశాఖ దాకా పాస్ అయ్యి అలా జరిగింది. అప్పుడు తెలుగులో ఒక సంస్కృతం ఒక పేపర్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లోను. అంటే కానీ ఇంత లోతుగా ఉండదు, దానికి ఏదో కొన్ని క్వశ్చన్స్ తయారైతే ఆన్సర్ ఇస్తారు పెట్టడం, అంతేగాని సెకండ్ ఇయర్ లో వస్తుందండి. సెకండ్ ఇయర్ లో ఉంటుంది. అదే ఒక పేపర్ ఉంటుంది, అది ఒక పేపర్ ఉంటుంది అంతే. అంటే ఎంతో కొంత దానికి ఉంటే సపోర్టు తెలుగు ఇక్కడ ప్రధానంగా. నేను కాలేజీలో డిగ్రీ తెలుగు వాళ్ళకి సంస్కృతం పేపర్ ఒక పేపర్ ఉంటుంది వాళ్ళకి. ఫస్ట్ ఇయర్ ఒకటి, సెకండ్ ఇయర్ ఒకటి. మాది ఓరియంటల్ కాలేజ్ సంస్కృతం ఫైనల్ కూడా ఒక పేపర్ ఉంటుంది. ఆ మూడు పేపర్లు చెప్పేవాడు. అయితే అమ్మ శ్రీదేవి గారు ఏమైనా సందేహం వస్తే మిమ్మల్ని అడుగుతాను తల్లి. శ్రీదేవి గారు రాజయ్య గారు ఏదో కొంత లిటరేచర్ కావాల్సిన ఉన్నది, గ్రామర్ పుస్తకాలు అన్ని ఉన్నాయి, కావ్యాలు ఉన్నాయి, ఉంటే గాని వాటి రెఫర్ చేసి చెప్తా. అడిపెట్ల గారు ఇంకా ఎంఏ డేట్ ఉందా ప్రవేశం తీసుకోవడానికి? అడ్మిషన్ తీసుకోవడానికి డేట్ ఉందా? నెలాఖరు దాకా ఉందన్నారండి వీళ్ళైతే, మన రామిరెడ్డి యూనివర్సిటీ వాళ్ళు ఉస్మానియాలో. నేను తీసుకుంటాను అని. సంతోషం. సరే అండి, మరి ఆపేద్దామా? అలాగే.